హలో స్టూడెంట్స్, చాలామంది సిపిఎల్ చేయాలనుకున్నప్పుడు వాటి ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఎంత డ్యూరేషన్, వీటి గురించి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈరోజు ఒక షార్ట్ వీడియోలో మన సిపిఎల్కి ఎంత ఖర్చు అవుతుంది, మొత్తం డ్యూరేషన్ ఎంత ఉంటుందో షార్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ గ్రౌండ్ క్లాసెస్ అనేది కంపల్సరీ అనమాట. ప్రతి డీజీ అంటే ప్రతి సిపిఎల్ చేయాలనుకున్నప్పుడు డీజీసీ కండక్ట్ చేసే 5 పేపర్స్ కంపల్సరీ క్లియర్ చేయాలి. వాటికి ట్రైనింగ్ కోసం మినిమం 1,50,000 నుంచి 3,50,000 వరకు ఖర్చు అవుతుంది. అది డిఫరెంట్, మీరు ఫ్లయింగ్ క్లబ్లో అయినా చేయొచ్చు, లేదు ముంబై, ఢిల్లీ, లేదు అంటే చెన్నై, హైదరాబాద్లో చాలామంది ఉన్నారు, ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకోవచ్చు. ద కాస్ట్ విల్ బి వేరియస్ బిట్వీన్ 1,50,000 to 3,50,000 అవుతుంది. తర్వాత డీజీసీ ఎగ్జామినేషన్ ఫీజ్. డీజీసీ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి పర్ సబ్జెక్ట్ 2,500 రూపీస్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ని బట్టి మీరు 1 అటెంప్ట్లో ఇస్తారా, 2 అటెంప్ట్స్లో ఇస్తారా, అది మేమే డిపెండ్ అయింది. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు దానికి ఒక రఫ్లో 5,000 రూపీస్ పర్ సబ్జెక్ట్ మనం వేసుకోవచ్చు. తర్వాత మెడికల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి క్లాస్ 2 ప్లస్ క్లాస్ 1 కలిపి 15,000 to 25,000 దాకా ఖర్చు అవుతుంది. తర్వాత నా మెయిన్ ఎక్స్పెండిచర్ ఎక్కడ అవుతుంది అంటే ఫ్లైట్ ట్రైనింగ్ అవుతుంది అనమాట. ఇండియాలో యూజువల్లీ చాలా ఫ్లయింగ్ క్లబ్స్ 55 lakhs to 75 lakhs ఇన్ బిట్వీన్, అంటే కొందరు 55, కొందరు 65, 75 ఇట్లా తీసుకుంటున్నారు. అండ్ వన్ పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఏది కూడా ఫ్లయింగ్ కాస్ట్ అనేది డిపెండ్స్ అపాన్ ద ఫ్యూయల్. ఎప్పుడైతే ఫ్యూయల్ ప్రైస్ పెరుగుతుందో ఫ్లయింగ్ కాస్ట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. దీంట్లో యూజ్ చేసే ఫ్యూయల్ అంటే ఫ్లయింగ్లో యూజ్ చేసే యావ్ గ్యాస్ ఏదైతే ఉంటుందో దాని ప్రైసింగ్ని బట్టి ఈ ఫ్లయింగ్ ట్రైనింగ్ అనేది మాత్రం డిపెండ్ అయి ఉంటుంది. సో దీనికి ఎక్కడ కూడా ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఉండదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా కానీ మేము ఇదే ప్యాకేజ్లో ఇస్తామని అది పాసిబుల్ కాదు. అది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అదే అబ్రాడ్లో అయితే బిట్వీన్ 65 to 95 lakhs దాకా ఖర్చు అవుతుంది రఫ్లీ. ఇట్ డిపెండ్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ డీజీసీ ఒకవేళ ఫ్లైట్ ట్రైనింగ్ అబ్రాడ్లో ఎవరైతే చేసి వస్తారో, అంటే అవుట్ ఆఫ్ ద కంట్రీ ఎవరైతే చేసి వస్తారో వాళ్ళు ఇండియాకి వచ్చి మళ్ళీ డీజీసీ కన్వర్షన్ చేసుకోవాలంటే దే విల్ కాస్ట్ అరౌండ్ 5 lakhs to 12 lakh రూపీస్ ఖర్చు అవుతుంది. ఒక డీజీసీ కన్వర్షన్ ఎవరైతే స్టూడెంట్స్ బయట ఫ్లయింగ్ చేసి ఇండియాకి వచ్చి కన్వర్షన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి 5 to 12 lakhs రూపీస్ ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. వేరాజ్ ఇండియన్స్కి వాళ్ళకి కన్వర్షన్ అనేది అవసరం ఉండదు. సిపిఎల్ అయిపోయిన తర్వాత టైప్ రైటింగ్ చేయాలి అనుకుంటే దానికి ఒక 15 to 25 lakhs దాకా ఖర్చు అవుతుంది ఇండియాలో. సో ఓవరాల్ కాస్ట్ ఇండియాలో చేసుకుంటే ఇంక్లూడింగ్ టైప్ రైటింగ్ 72 to 1 crore అవుతుంది. అండ్ అబ్రాడ్లో అయితే 87 to 1.37 crore దాకా అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ ద ఎస్టిమేటెడ్, దిస్ ఈజ్ నాట్ ద ఫిక్స్డ్ కాస్ట్. దీంట్లో కొంచెం తగ్గొచ్చు, కొంచెం పెరగచ్చు కూడా. అండ్ మెయిన్లీ ఫ్లైట్ వచ్చేసి ఫ్లయింగ్ ఏదైతే ఫీజు ఉందో అది మెయిన్లీ ఫ్యూయల్ కాస్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ క్లబ్స్ ఇన్ ఇండియా. ఎలాంటి ఫ్లయింగ్ క్లబ్ మీరు ఎంచుకోవాలి, ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి, మరిన్ని డీటెయిల్స్ కోసం మా వీడియో ఛానల్ని మీరు ఫాలో అవ్వండి.